బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెరువుల్లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. భూమిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు తాము కూల్చివేసిన నిర్మాణాలపై హైడ్రా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 18 ప్రాంతాల్లో ఇప్పటివరకు కూల్చివేతలు జరిపినట్లు పేర్కొంది. 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వెల్లడించింది. హీరో అక్కినేని నాగార్జునకు చెందిన యాన్ కన్వెన్షన్, ప్రో కబడ్డీ యజమాని అనుపమకు చెందిన భవనాన్ని కూల్చివేసినట్లు వివరించింది. కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు మంథని, బీజేపీ సునీల్ రెడ్డి, బహుదాపుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మొహమ్మద్ మీర్జా, నందగిరి హిల్స్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుదారుడు, చింతల్లో బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజ్, కాంగ్రెస్ నేత పళ్లంరాజు సోదరుడికి చెందిన నిర్మాణాల్ని కూల్చివేసినట్లు తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెరువుల్లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. భూమిని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు తాము కూల్చివేసిన నిర్మాణాలపై హైడ్రా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 18 ప్రాంతాల్లో ఇప్పటి వరకు కూల్చివేతలు జరిపినట్లు పేర్కొంది. 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వెల్లడించింది. హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్, ప్రో కబడ్డీ యజమాని అనుపమకు చెందిన భవనాన్ని కూల్చివేసినట్లు వివరించింది హైడ్రా. కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు మంథని, బీజేపీ సునీల్ రెడ్డి, బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మొహమ్మద్ మీర్జా, నందగిరి హిల్స్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుదారుడు, చింతల్లో బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు, కాంగ్రెస్ నేత పళ్లంరాజు సోదరుడికి చెందిన నిర్మాణాల్ని కూల్చివేసినట్లు తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, హైడ్రా కంప్లీట్గా దూకుడుగా ఉంది అనుకోవచ్చా? రానున్న రోజుల్లో మరిన్ని కూల్చివేసే అవకాశాలు ఉన్నాయా? లక్ష్మణ్, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా పరిధిని పెంచాలని చెప్పేసి, హైడ్రాను విస్తరించాలని చెప్పి వివిధ జిల్లాలకు దీన్ని విస్తరించాలని చెప్పి ఇప్పటికే డిమాండ్లు వస్తున్నాయి. హైడ్రాకు మద్దతుగా కూడా ప్రజలందరూ కూడా సంఘీభావం తెలియజేస్తున్నారు. మార్నింగ్ వాకులు కూడా నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, ప్రజలు, ప్రతి ఒక్కరు కూడా, ఉద్యోగులు అందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. ముఖ్యంగా సామాన్య ప్రజానికం నుండి మొదలుకుంటే మేధావులు, విద్యావంతులు కూడా ఈ యొక్క హైడ్రాను స్వాగతిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొనియాడుతా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చైర్మన్ ఏబీ రంగనాథ్ అధికారిని చైర్మన్ కమిషనర్ గా నియమించి ఈ యొక్క హైడ్రాను ముందుకు నడిపిస్తున్నటువంటి తరుణంలోనే అనేక సవాళ్లు ఎదురైనా కానీ అన్ని సవాళ్లను ఎదుర్కొని ఈ యొక్క హైడ్రా ముందుకెళ్తా ఉంది. ఆ పార్టీ, ఈ పార్టీ, స్వపార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారో, అక్రమంగా ఎక్కడైతే చెరువులను కబ్జాలు చేశారో, లేకపోతే కుంటలను, నాలాలను కబ్జా చేశారో, లేకపోతే జలవనరులు, దాంతో పాటుగా ప్రభుత్వ భూములు ఎవరైతే కబ్జా చేసారో వీళ్ళందరిపైన కొరడా జులిపించడం హైడ్రా ఆ విధంగా ముందుకు సాగిస్తుంది. ఇప్పుడు కూడా హైడ్రా యొక్క దెబ్బకు కొంతమంది కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. కోర్టుకు వెళ్ళి కూడా కోర్టులో ఈ యొక్క స్టే తెచ్చుకునేందుకు ఒక ప్రయత్నాలు కొనసాగిస్తున్నా కానీ హైడ్రాకి అయితే ఎక్కడ కూడా ఆటంకాలు అయితే కలగకుండా ప్రభుత్వం అయితే అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తా ఉంది. ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ముందుకెళ్లాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో ఇటు స్వపక్షం సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా కూల్చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే ఇటు ఇప్పటివరకు హైడ్రాకు సంబంధించినటువంటి కూల్చివేతలకు సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి నివేదికను కూడా అడిగడం జరిగింది. సుమారుగా 44 ఎకరాలకు ఇప్పటికే స్వాధీనం చేసుకోవాలి హైడ్రా. ప్రభుత్వ భూములు ఏవైతే కబ్జా చేశారో వీళ్ళందరినీ కూడా
44 ఎకరాల వరకు కూడా ఇటు స్వాధీనం చేసుకోవడం జరిగింది. 18 ప్రాంతాల్లో ఇప్పటి వరకు కూడా దాడులు చేశామని చెప్పి ఈ యొక్క దాడుల్లో హైడ్రా దాడుల్లో అనేక భూములను కూడా స్వాధీనపరుచుకున్న ఏవైతే ప్రభుత్వ భూములు లేకపోతే ఇటు నాలాలను కబ్జా చేసుకున్నారో లేకపోతే వీటన్నిటి కూడా ఇప్పటికే అంటే స్వాధీనపరుచుకున్నామని చెప్పేసి కూడా హైడ్రా పేర్కొంది. హైడ్రా ప్రధానంగా 18 చోట్లలో ముఖ్యంగా సినీ నటుడు నాగార్జునతో పాటుగా ఇటు ప్రో కబడ్డీ యజమాని అయినటువంటి అనుపమకు సంబంధించినటువంటి భవనాన్ని కూడా కూల్చివేయడం జరిగింది. నాగార్జునకు సంబంధించినటువంటి ఇది N3 కన్వెన్షన్ కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి. వారితో పాటుగా ఇటు కావేరీ సీట్స్ యజమాని భాస్కర్ రావు, మంత్రి బీజేపీ నేత సునీల్ రెడ్డి, బహదూర్పుర ఎమ్మెల్యే ఎంఐఎం కు సంబంధించిన నేత మహమ్మద్ ముబీన్, అదేవిధంగా ఎంఐఎం ఎమ్మెల్సీ మహమ్మద్ మిర్జా, నందగిరి లో ఎమ్మెల్యే దాను నాగేంద్ర మద్దతు యొక్క ఈ యొక్క నిర్మాణం కూల్చేసినటువంటి పరిస్థితుల్లోనే ఇటు దాను నాగేంద్ర కూడా ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడమే కాకుండా ఎంపీగా కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉండేది. దీంతో ఇటు స్వపక్షానికి సంబంధించినటువంటి విపక్షానికి సంబంధించినటువంటి ఏ పార్టీ అని చూడకుండా ముందుకెళ్లాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో ఆ విధంగానే ఈ యొక్క హైడ్రా ముందుకెళ్తా ఉన్నది. ఇటు ఇంకా అంతేకాకుండా ఇటు చింతన్ భారత నేత అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేత రత్నాకరం సాయిరాజు, కాంగ్రెస్ నేత అంటే ఏపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి ఇటు పల్లంరాజు సోదరుడికి చెందినటువంటి నిర్మాణాలను కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే హైడ్రా అయితే ఎక్కడా తలగకుండా ఎవరికి భయపడకుండా రాష్ట్రంలో అంటే ముఖ్యంగా హైదరాబాద్ లో 2050 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఏదైతే విస్తరించి ఉన్నదో ఈ విస్తరించి ఉన్నటువంటి ఈ యొక్క హైడ్రాకు సంబంధించినటువంటి అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు, కబ్జాలకు సంబంధించిన దానిపైన చెరువులు, జలవనరులు ఏదైతే కబ్జా చేసారో వాటన్నిటి మీద విస్తరించింది. వీటిపైన ఈ 2050 చదరపు కిలోమీటర్ల మేరకు హైడ్రా విస్తరించి ఉన్నందున ఈ పరిధిలో ఇప్పటి వరకు పనిచేస్తున్నా కానీ దీన్ని మరింత విస్తరించాలని చెప్పి ఇప్పటికే డిమాండ్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు పలువురు హర్షం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తానికైతే ఆ యొక్క రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందించినటువంటి నేపథ్యంలో రేపు నెక్స్ట్ అని చెప్పి ఎవరిది రేపు కూడగొట్టేది ఎవరు అక్రమదారులు, ఎవరు కబ్జా చేశారు, ఎవరు కుంటలు ఆక్రమించుకున్నారు, చెరువులు ఆక్రమించుకున్నారు, ఎవరెవరి నిర్మాణాలు ఉన్నాయి, ఎవరి తర్వాత రేపు ఎవరు చేసినటువంటి కోణంలో కూడా ఒక చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఇందులోనే అంటే రేపు పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి కానీ మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా కూల్చివేస్తారని ప్రచారం జరుగుతుంది. మరొకవైపు జనవర ప్రాముఖ్యులు కూడా కూల్చివేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూడింటిని అయితే రేపు లేదా 2-3 రోజుల్లో కూల్చివేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే రాంబాబు, ఇవి ఎంత తొందరగా అయితే కూల్చివేస్తున్నారో మరి వాటిని మళ్ళీ చెరువులుగా కన్వర్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉందా? ఎందుకంటే రానున్న ఇప్పుడు జరుగుతున్న ఈ వర్షాకాలంలో మరి ఏవైతే అనుకోకుండా వరదలు ఏమన్నా వచ్చినా చెరువులు కుంటల్లోకే వాటర్ పోతాయి కాబట్టి వాటిని మళ్ళీ చెరువుల్లాగా కన్వర్ట్ చేసే అవకాశం ఇమీడియట్లీ ఉందా, లేదంటే దానికి టైం పడుతుందా? తప్పకుండా లక్షణాలు. ఎందుకంటే చెరువులు ప్రజలకు జీవనాధారం అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే కూడా వ్యాఖ్యానించడం జరిగింది. చెరువులు ఇటు తెలంగాణ సంస్కృతి అని చెప్పి ప్రజల జీవనాధారం అని చెప్పి ఇలాంటి చెరువులు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెరువులు సాగునీరు తాగునీరు రెండింటిని కూడా అందించడమే కాకుండా ఇటు ప్రజల సంస్కృతిని కాపాడుతాయని చెప్పేసి ఇప్పుడు కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పక్కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క విజన్ తో ముందుకెళ్తా ఉన్నారు. ఈ యొక్క చెరువులను జలవనరులను కాపాడుకోవాలి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడైతే కబ్జాలు చేస్తా ఉన్నారో అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రభుత్వ భూములను కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కబ్జాదారుల నుండి ఈ భూములను కాపాడుకొని ప్రభుత్వ సంపదను పెంచుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో చెరువులను కూడా ఇక గతంలో ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా వీటన్నింటి కూడా పునరుద్ధరణ చేయాలని చెప్పేసి రాష్ట్ర సర్కార్ కృతజ్ఞతతో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ఏదైతే కబ్జాదారుల నుండి స్వాధీనం చేసుకున్నటువంటి భూమిని మళ్ళీ ఎఫ్టీఆర్ బఫర్ జోన్లు ఏ విధంగా ఉన్నాయో వాటన్నింటి కూడా అలాగే కొనసాగిస్తూ చెరువులను పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి భావిస్తా ఉన్నది లక్షణాలు. ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఒక హాస్పిటల్ కూడా ఇదే చెరువులో కట్టడం అని అంటున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా? ఇప్పటికే మనం చూసాం. ఇప్పుడు హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ ఏవి రంగనాథ్ కూడా ఇటు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. 18 ప్రాంతాల్లో ఇప్పటి వరకే ఈ యొక్క
వివిధ కూల్చివేతలను కూడా చేశామని చెప్పి వీటికి సంబంధించిన నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఎవరెవరి యొక్క కబ్జాలు చేశారు, ఎవరెవరి కూల్చివేశామని చెప్పేసి కూల్చివేసినటువంటి మొత్తం ఎంత పరిధిలో కూల్చివేశామో, ఎంత మేరకు స్వాధీనపరుచుకున్నామని కూడా నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఎంఐఎంకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా కూల్చివేసినట్టు కూడా ప్రకటించడం జరిగింది. బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ అదేవిధంగా ఎమ్మెల్సీ మహమ్మద్ మీర్జాకు సంబంధించినటువంటి నిర్మాణాలను కూడా కూల్చివేసినట్టు కూడా ఏవి రంగనాథ్ ఇంతోపై ప్రభుత్వానికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్పష్టంగా ఒకటి అర్థం చేసుకోవాలి, ఇటు ఏ పార్టీ అయినా పర్లేదు, స్వపక్షానికి సంబంధించిన కానీ విపక్షాలకు సంబంధించిన కానీ ఎవరైనా పర్లేదు, ఈ యొక్క ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క హైడ్రాన్ అయితే ముందుకు తీసుకెళ్తా నేపథ్యంలో ఇక్కడ ఎక్కడ కూడా ఒత్తిళ్లకు తలగకుండా ముందుకెళ్తా ఉన్నది. ముందుకెళ్లే విధంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏవీ రంగనాథ్ కు ఎలాంటి బెదిరింపులు వచ్చినా కానీ భయపడలేదని చెప్పి ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. దాంతో పాటుగా వివిధ ఇప్పుడు ఆకుమూరు మురళి లాంటి వాళ్ళు కూడా ఏవీ రంగనాథ్ కొన్ని అన్నటువంటి పరిస్థితి. హైడ్రాకు మద్దతుగా రాష్ట్రంలో ఈ రోజు అందరూ సంఘీభావం తెలుస్తూ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అంటే రాష్ట్రంలో భూ కబ్జాలు, అదేవిధంగా హైదరాబాద్ లో భూ కబ్జాలు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా నాలాలను, కుంటలను, చెరువులను, జలాశయాలను కబ్జా చేసిరో కూడా ఇప్పుడు అర్థమైపోతున్నది. దీంతో హైడ్రా తోటి ఈ యొక్క ఏదైతే హైడ్రా కూల్చివేతను చేపట్టిందో దీంతో హైడ్రా పేరు వెంటనే అక్రమాలు ఎవరైతే చేశారో, ఆక్రమించుకున్నారో వాళ్ళందరికీ గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఈ హైడ్రాను మరింత విస్తృతపరచాలని చెప్పేసి కూడా దాన్ని ఇంకో కొన్ని అధికారులు కూడా కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏ పార్టీలకు చూడకుండా మాత్రం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరి కూల్చివేతలు కూడా చేపడుతా ఉన్నారు. లక్ష్మణ రాంబాబు.